హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా బావ 4 గుడ్లు తీసుకొచ్చి నీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటా సర్ప్రైజు? ఆయనే నాకేమైనా వండుతున్నాడేమో అనుకుంటున్నాను. కానీ కాదు, ఆయనే నువ్వు చెయ్యి 4 కోడిగుడ్లు తీసుకొచ్చాను, ఎగ్ ఫ్రై చెయ్యి అని చెప్పి అడిగాడు. నేను మా బావకెళ్ళి ఒక సెకండ్ అలా చూసి, నాకు కాలవే ఈదటం రాదురా బాబోయ్ అంటే నువ్వు సముద్రం ఈదమంటున్నావు ఎలాగా అనుకోని మనసులో, సరే బావా చేస్తాను అని చెప్పి ఆ 4 గుడ్లు గబగబా తీసుకొచ్చి వేస్తుంటే పెంకులేమో అందులో పడిపోతున్నాయి. సరే మన వల్ల కాదులే అని చెప్పి మా బావని అక్కడ నుంచోబెట్టి ఆయన చెప్తా ఉంటే ఆ కొలతల ప్రకారం మనమైతే ట్రై చేసాము. మీరు అనుకోవచ్చు, అమ్మ ఇది కూడా రానోళ్ళు ఉంటారా అని. ఏం చేస్తాం, మా మమ్మీ ఇంట్లో పని అంతా చేపించేది కానీ నాకు వంట మాత్రం నేర్పించేది కాదు. అనుకుంటారు చాలామంది డాడీస్ లిటిల్ ప్రిన్సెస్సే ఉంటారని, కానీ మమ్మీస్ లిటిల్ ప్రిన్సెస్ కూడా ఉంటారు నాకులాగా. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే వంట అందరం నేర్చుకోవాలి, లేకపోతే ఇట్లాగే ఉంటుంది. మా బావ కష్టం నేను ఎగ్ ఫ్రై వేసాక నాకు అర్థమైంది. ఉప్పు కారం ఎక్కువ తక్కువ వేసాను కాబట్టి ఇక నుంచి మనం అన్ని కొలతలతో వేద్దాం. ఇక నుంచి వంట ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.